ఉన్నాయని తాను అరెస్టుకు సిద్ధంగా ఉన్నానని ముందస్తు బెయిల్ కానీ వాజ్ పిటిషన్ కానీ వేయనని ప్రొఫెసర్ నాగేశ్వర్ స్పష్టం చేశారు. తన జీవితంలో జైలు జీవితం ఒక్కటే మిగిలిందని, ఒకవేళ అది కూడా వస్తే తన ఆత్మకథకు ఒక పరిపూర్ణ అధ్యాయం అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. మేజర్ గా నేనంట వైసీపీ నాయకుడి గురించి అంటే ఆయనకి జైలుకి వెళ్ళిపోవాలి, అరెస్ట్ చేయాలంటే ఆయనంటే క్లాస్ తీసుకున్నారు అంటున్నారు. మీరు చెప్పండి, నిజంగా ఒక క్రైమ్ చేసిన వాడిని నేను చెప్పాలా? అంటే ఒకటి జైలుకి వెళ్ళిపోయి ఒకళ్ళకి ఏదైనా అయిపోతే దానివల్ల జనసేన ఎదుగుతాడు, పవన్ కళ్యాణ్ ఎదుగుతాడు. అంత దిగజారుడు మైండ్ సెట్ ఉంది. అసలు దానికోసం పాలిటిక్స్కి వస్తాం. అసలు మీరు పాలిటిక్స్లో మీరు ఎంపీ ఇలాంటి వాళ్ళు ఎవరు పాలిటిక్స్లో లేనప్పుడు కదా నేను వచ్చారు రోడ్డు మీద వచ్చి ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కదా నేను నా తుపాకీని సరెండర్ చేసి కదా నేను పాలిటిక్స్కి వచ్చింది. ఏం మాట్లాడతారు మీరు? ఎంత తెగింపు ఉంటే వస్తాం, ఎంత తెగించే గుణం ఉంటే వస్తాం పాలిటిక్స్కి. అలాంటి నేను కూర్చోబెట్టంటే వైసీపీ నాయకుడు అంటే ఆయన జైలుకి వెళ్ళాలని నేను చెప్పానని ఈయన ఊహించుకొని చెప్తారు. అదో పెద్ద న్యూస్ అది. మరి మీరందరికీ కళ్ళుకి ఏం కనిపించట్లేదండి? మీ అందరికీ సమస్యలు కనిపించట్లా? ఎంతసేపు వైసీపీ నాయకుడు జైలుని ఇవేనా? నేను వెళ్ళి ప్రధానమంత్రి గారితో అమిత్ షా గారితో మాట్లాడితే ఇవే కనిపిస్తాయా? ఇంకేం ఉండవు మాకు సమస్యలు? దేశ భవిష్యత్తు గురించి మాట్లాడమా? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి మాట్లాడమా? కూర్చోబెట్టి వీళ్ళని జైల్లో పెట్టండి, వాళ్ళని జైల్లో తీయండి, వీళ్ళ నడుంకి బెల్ట్ కట్టేయండి, వాళ్ళ గురుజులు ఇవే చెప్తాం చిన్నాలి. అయినా వాళ్ళకి చెప్పాలా? వ్యవస్థకి నేను చెప్పాలా? ఏసీబీ కోర్టులోనూ వాళ్ళకి క్రైమ్స్ లేవా? రిజిస్టర్ అవ్వలేదు, వాళ్ళు కోర్టులకు వెళ్ళవు, కోర్టులు పనిచేయట్లేదు, కోర్టులకు మేము చెప్పాలా? సుప్రీంకోర్టు జడ్జిలకు తెలియదా ఎవరు నేరం చేశారు, ఎవరు చేశారని తెలియదా? మేము చెప్పాలా? ఇది నన్ను రియాక్షన్, చర్యకు ప్రతిచర్య ఉంటుంది. కర్మ వదలదు ఎవరిని. నాపై రకరకాల బెదిరింపులు గత కొన్ని రోజులుగా వస్తున్నాయి. అవసరమైన అప్రాప్రియేట్ చర్యలు తీసుకోండి అని చెప్పాను. అదేనా ఇంతగానే ఉంటుంది ఆన్లైన్లో అని చెప్పాను. సోషల్ మీడియా కాకపోతే యాంటీ సోషల్ మీడియా అనుకో, ఆన్లైన్లో అని చెప్తున్నా కదా క్లియర్గా. ఆన్లైన్లో అది నేను చేసిన కామెంట్స్ను ఆల్రెడీ విత్డ్రా చేసుకున్నాను. జనసేన పార్టీ దాన్ని ఆహ్వానించింది, తన క్యాడర్ కూడా విజ్ఞప్తి చేసింది ఇంకేమీ మాట్లాడకూడదు, ఇది ముగిసిన అధ్యాయం అని. ఇక ముగిసిన అధ్యాయం గురించి మళ్ళీ తిరగడం ఎందుకు? దానివల్ల ఏం పర్పస్ సర్వ్ అవుతుంది? నాకేమీ అంటే విడుదల ఉపసంహరించిన వ్యాఖ్యల పైన నేను మాట్లాడను. ఏం పడలేదు, నాకే నోటీసు ఇప్పటి వరకు రాలేదు. మా ఇంటికి రాలేదు, నా దగ్గరికి రాలేదు, నాకు ఫోను రాలేదు, వాట్సాప్లో కూడా ఏమీ రాలేదు. అయిపోయింది కదా మిత్రం, ఇంతకంటే ఏముంటుంది మిత్రమా. శంషాబాద్ ఎయిర్పోర్ట్